క్రీస్తు నామమున మరొకసారి మీకు అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవులారా, మరి ఈరోజు వాక్య ధ్యానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం చూసుకుంటే, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు ప్రార్థించుచుండగా. ప్రియ దేవులారా, మనకున్న అనారోగ్యం బట్టి, మనకున్న ఆపదలను బట్టి, మనం ఎదుర్కొంటున్న చెప్పుకోలేని సమస్యలను బట్టి, మనకున్న అప్పుల భారం బట్టి, మన ముందున్న సవాళ్ళను, మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ చాలాసార్లు ఉక్కిరి బిక్కిరైపోతుంటాం కదా. మరి కొన్ని సందర్భాల్లో మనం ఏడుపు వచ్చేస్తుంటుంది కదా, ఏడుస్తూ ఉంటాం కదా. ప్రియ దేవులారా, ఆ స్థితిలో మనం ఒకవేళ దేవుని తట్టు తిరిగి ఏడుస్తూ దేవుని సన్నిధి చేరుకొని ప్రార్థిస్తే దేవుడు జవాబిస్తాడా? ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. దేవులారా, దేవునికి అసాధ్యమైందంటూ ఏది లేదు. లేఖనాలు సెలవిస్తున్నది. మన కీర్తన గ్రంథంలో కన్నీటితో విత్తువారు సంతోషగానంతో పంట కోస్తారంట. దేవులారా, కన్నీటి ప్రార్థనలో ఆ శక్తి ఉంది, కన్నీటి ప్రార్థనలో ఆ బలం ఉందని మనం గ్రహించాలి. దేవులారా, చూడండి ఇక్కడ ఏముందంటే 31వ అధ్యాయము 9వ వచనంలో, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. దేవునికి స్తోత్రం. దేవులారా, ఇంత మంచి మాట కదా. వారు ఏడుస్తూ నా దగ్గరికి వచ్చినప్పుడు, ఏడుస్తూ నాకు ప్రార్థించినప్పుడు నేను వారిని నడిపించదని అనుకుంటూ, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీటి కాలువల యొద్ద వారిని నేను నడిపింతును. దేవునికి స్తుతి. వారు తొట్టిల్లకుండా మంచి బాటను నీళ్ళ కాలువ యొద్దకు నేను వారిని నడిపిస్తాను దేవుడు అంటుంది. మరి అద్భుతమైన దేవుని జవాబు చూసారా. కాబట్టి కన్నీటిలో ప్రార్థనలో శక్తి ఉందని మనం గ్రహించాలి. దేవులారా, ఇంకొక మాట చూడండి, మన కన్నీటితో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏ విధంగా మనతో మాట్లాడతాడు చూడండి. ఇక్కడ ఇదే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 16వ వచనం, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఇది ఆజ్ఞ అంటే దేవులారా, మాట కాదు. ఏమిటో చూడండి, ఏడవకము, ఊరకొనుము, కన్నీళ్ళు విడుచుట మానుము. దేవునికి స్తోత్రం. దేవులారా, ఏ విధంగా కన్న తండ్రి తన కుమారుడితో ఏ విధంగా మాట్లాడుతున్నాడో దేవుడు ఈ మాటల ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఏడవక ఊరకొనుము, కన్నీరు విడుచుట మానము, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశం నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవాకు రాబో కాలమందు నీకు మేలు కలుగునని నమ్మికున్నది. నీ పిల్లలు తిరిగి తమ దేశమునకు వచ్చెదరు. ఇదే యెహోవాకు రాబో కాలమందు నీకు మేలు కలుగునని నమ్మికయున్నది. ఎంత అద్భుతమైన దేవులారా, దేవుడు అంటున్నమాట, ఏడవక ఊరకొనుము, కన్నీళ్ళు విడుచుట మానము, నీ క్రియ సఫలమై. దేవులారా, కన్నీటితో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఏ విధంగా తిరిగి మనతో మాట్లాడుతున్నాడో చూడండి. దేవులారా, ఇంత మంచి మాట కదా. ఖచ్చితంగా నీ క్రియ సఫలం కాకపోతుంది, రాబో కాలమందు నీకు మేలు కలని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. దేవులారా, కాబట్టి కన్నీటితో మనం దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు మనకు జవాబిస్తాడు. దేవులారా, మరి మామూలుగా ప్రార్థిస్తే జవాబు రాదా? మామూలుగా ఇచ్చిన జవాబు వస్తుంది, కానీ కన్నీటి ప్రార్థనలు, కన్నీటితో మనం ప్రార్థించేటప్పుడు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. దేవులారా, ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి కన్నీటి ప్రార్థనలో ఆ శక్తి ఉందని మనం గ్రహించాలి, కన్నీటి ప్రార్థనలో ఆ బలం ఉందని మనము గ్రహించాలి. ఇంకొక మాట చూడండి, 31వ అధ్యాయము దుఃఖముతో కన్నీటితో దేవుని దగ్గరకు వచ్చిన దేవుడు ఏ విధంగా మనతో మాట్లాడుతాడు చూడండి. దేవుడు ఏం చేయబోతున్నాడు మన పట్ల చూడండి. 31వ అధ్యాయము 13వ వచనము, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదను. చూసారా, దుఃఖానికి ప్రతిగా ఏం దేవుడు ఆదరిస్తాడంట, విచారణ కొట్టివేస్తాడంట. దేవులారా, నేను వారికి ఆనందము కలగజేతును. చూసారా, సంతోషాన్ని దేవుడు తిరిగి అనుభవిస్తాడంట. విచారం కొట్టివేస్తే నేను వారికి ఆనందం కలిగజేతును. గనుక కన్యకలను, యవ్వనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు.
ప్రభుతో యాజకులను సంతోషపరచు. నా జనులు నా ఉపకారము తెలుసుకొని, ఎస్ దేవునికి స్తోత్రం, జనులందరూ నేను చేసిన ఉపకారాన్ని తెలుసుకొని ఏం చేసే వాళ్ళు తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. దేవులారా, ఎంత అద్భుతమైన జాబ్ కదా. వారు దుఃఖాన్ని ప్రతిగా దేవుడు ఏమంటాడు ఇక్కడ సంతోషిస్తాడు. దేవుడు ఆదరిస్తూ అంటాడు, విచారణ కొట్టివేస్తూ అంటాడు. ఇంకేమంటే దేవుడు వారికి ఆనందింపజేస్తూ అంటాడు. ఇవన్నీ మన పట్ల దేవుడు జరిగించాలంటే మంచి మాట. వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నాకు ప్రార్థించుచుండగా, వారు నన్ను ప్రార్థించుచుండగా. ఇవన్నీ దేవుడు ఎవరైతే ప్రార్థిస్తున్నో వారి జీవితంలో దేవుడు జరిగిస్తాడు. దేవులారా, అద్భుతమైన మాట కదా. కాబట్టి మనం కూడా మన కన్నీటి ప్రార్థన మొదలు పెడదామా? మనకున్న జటిలమైన సమస్యలకు, కఠినమైన సమస్యలకు, ఎంతో కాలంగా జవాబు రాని సమస్యల కొరకు మనం ఇక మీదట కన్నీటితో మనం ప్రలాపిద్దామా? కన్నీటితో దేవుని సన్నిధిని మనము ప్రాధేయపడదామా? ఒక పాట నాకు గుర్తొస్తుంది. ఏమరా, కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. చూసారా? కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. ఇక నుంచి నీ కన్నీళ్ళు చూచును దేవుని కార్యాలు. చూసారా? ఇక మీదట నీ కన్నీళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. ఇక నుంచి నీ కన్నీళ్ళు చూచును దేవుని కార్యాలు. దేవునికి స్తోత్రం. అద్భుతమైన మాట దేవుడా, అద్భుతమైన పాటలో అద్భుతమైన అర్థము దేవులారా, అంతే కదా. కాబట్టి కన్నీటితో మనం ప్రార్థించినప్పుడు మన కన్నీటు ఏం చేస్తున్న దేవుని పాదములు తడిపివేస్తుంట. ఇక మీదట మనకి ఏం చేస్తున్న దేవుని కార్యాలు ఖచ్చితంగా చూస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలకు దేవుడు తోడుగా ఉంటాడు దేవులారా. దేవుని బిడ్డలకు ఎల్లప్పుడూ దేవుడు అందుబాటులో ఉంటాడు మనం గ్రహించాలి. కాబట్టి మనమందరము కన్నీటితో దేవునికి ప్రార్థించి అద్భుతమైన మనకున్న ప్రతి అవసరతకు జవాబు మనమందరము పొందుకొని ఈ లోకంలో జయ జీవితం జీవిస్తామా? కన్నీటితో మీదట మనం ప్రార్థిస్తామా? మంచి మాట కదా. వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నాకు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపింతును. అద్భుతంగా చూసారు అది. కాబట్టి దేవుడు ఖచ్చితంగా మనకు తోడుగా ఉంటాడు, మనకు అందుబాటులో ఉంటాడు. దేవుడు మనకు జవాబు ఇస్తాడు, దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. చివరిగా ఒక మాట చూడండి, ఇక్కడ ఏముంది? ఇదే 31వ అధ్యాయంలో చూడండి, చివరిలో ఒక మాట ఏముందంటే 12వ వచనం చివరిలో ఏముందంటే, వారికి ఎన్నటికీ కృషింపక నీళ్లుపారు తొట్టవలే ఉందురు. తర్వాత 24వ వచనం ఏముందంటే, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారందరినీ నింపుదును. దేవునికి స్తోత్రం. ఈ కొద్ది మాటలు మనందరిలో దేవాది దేవుడు నూరంతలుగా ఫలింపజేయునుగాక. దేవుని కాపుదల భద్రత ఈరోజంతే మనకు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం మనమందరం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసే మాతో మరొకసారి మీరు మాట్లాడేందుకు వందనాలు. మన కన్నీటితో ప్రార్థిస్తే ఏ విధంగా మీరు జవాబిస్తారు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ప్రభావ మాకు తెలియజేసిన మనం విత్తబడ్డ వాక్యమాలు నూరంతలుగా ఫలింపజేయనని, బిడ్డలు చేస్తున్న పనులు, ఉద్యోగాలు, ప్రయాణాలు, పరిచయలు బిడ్డకు తోడుగా ఉండమని, ప్రతి కుటుంబంలో ప్రభావ నెమ్మది, సమాధానం, సమృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం, రక్షణానందం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రభా ఈరోజంతా ఈ ప్రభా మీరు మాకు తోడుగా ఉండి మేము చేస్తున్న ప్రతి పనిలో మీ సన్నిధి మాకు అనుగ్రహించమని, ఇతరులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నన్ను నా కుటుంబాన్ని దీవించమని, నాతో పాటు ఏకీభించి ప్రార్థనలు నాతో ఏకీభించి ప్రార్థనలను ప్రతి బిడ్డను మీరు దీవించి
మీరు ఆస్వాదించి బిడ్డలు తోడే ఉండుమని ఈరోజంతా మీ సన్నిధి మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.